రావడానికి అవకాశం ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఆయన యొక్క స్వరూపాన్ని చెప్పేడు వేదాలను ధరించి ఆ పరమేశ్వరుడు యొక్క అవతారంగానే వేదపండితులందరూ కూడా ఇలా వచ్చి ఇక్కడ వేదపారాయణ చేసి వినడానికి అవకాశం కల్పిస్తున్నారు. అది విని మనం ఖండించడానికి మార్గం అది. ఎందుకు వేదం వినాలి, ఏంటి వేదం వినడం వల్ల ప్రయోజనం కూడా తెలిస్తే వేదాధ్యయనం చేయడం వల్ల వేద పూజ వల్ల మనకి సమస్త పాలనలో వెళ్ళిపోతాయి. దానికి అవిద్యవాక్యేనో అని గౌరవమాత్రేణ సమస్త పాపములను కూడా పోగొట్టడం కోసం మార్గం ఏమంటే వేద శ్రమం, వేద ధ్వని వెళ్ళడం వల్లే మనకి సమస్త పాపములు వెళ్ళిపోతాయి. అందువల్లే ఈ వేద సమస్య ఇవన్నీ కూడా ఎందుకోసం చేస్తున్నామంటే ఆ వేద ధ్వని వారి ద్వారా మనం దీని మనం పునీలో ఉన్నాం కాబట్టి అటువంటి వేద ధ్వని చేసిన వాళ్ళని సంతరించుకోవడం ఆశిస్తున్నాడు. అంతేకాకుండా ఏదైనా అవకాశం మనకి పాపం పోగొట్టుకోవడానికి అనేక మార్గాలుగా కూడా వేదం ద్వారానే పాపం పోగొట్టుకోవడానికి మంచి మార్గం. ఎందువల్లంటే అగ్నిహోత్రుడి నుంచి బ్రాహ్మణుడి నుంచి అందరినీ కూడా వేదం పాపం అనేది అందరినీ కూడా సంక్రమించింది. కానీ వేదాన్ని మాత్రం పాపం ఏమీ చేయలేదు. అదే స్వాధ్యాయ అని పాపం పోగొట్టుకోవడానికి మొదటి మార్గం ఏంటంటే వేదాధ్యయనము, వేద శ్రవణమే. అందువల్ల వేద కాసేపైనా అంటే ఆవు పాలు పిలికే అంత సమయమైనా సరే మనం వేద శ్రవణం చేయడం వల్ల మనకున్న దురుసులన్నీ కూడా తొలగిపోతాయి. అందువల్ల ఇంతేకాకుండా మనకి పురాణంలో వాటిలో కూడా ఈ వేద అంటే వేదాధ్యయనం చేసినటువంటి వారిని పూజించడం గురించి కృష్ణ పరమాత్మ కూడా ఆయన ఆచరించి వేదాంతుల్ని వేదం చదువుకున్న వారిని కోరికలన్నీ కూడా అవి వేదం ద్వారా వాళ్ళు తెలియకుండానే సూచిస్తాయి. మనకి ఏం అడగాలో తెలియదు, కానీ ఆ వేదమానికి మనకేమో వాళ్ళో తెలుసు. అందుకే దీనికోసం ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా వేదనాలు ఉన్నారు కూడా. అందుకనే వేదాశ్రేష్టంభవతి అన్ని వేదంతో వేదం ఉద్యోగం చేయండి కానీ ఎలా చేయాలి చెప్పినా కూడా అవన్నీ చేయలేని పరిస్థితిలో కనీసం ఆ వేదాధ్యయనం వేదం వల్ల కూడా మనకి ఆ కొత్త పదాలను కూడా సృష్టిస్తాయి. అందుకే ఎక్కడైనా ఆ జపాలు నారాయణులు అని ముఖ్యంగా అనేక కోరికలు ఉంటాయి. కాబట్టి ఈ కోరికల్ని తీరాలి అంటే దానికి ఏమిటి మార్గం అంటే ఇలాంటివన్నీ కూడా ఆశీర్వాదంలో పెట్టి ఈ వేదపారాయణలో చెప్తూ దీంట్లో ఏ కోరికలు ఎవరు కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఆ వేదానికి ఏంటంటే మనకి అగ్నిహోత్రుడు అగ్నిహోత్రుడు మనకి ఆరాధన అక్కడ హోమం చేయడం ఇలాంటి వాటి వల్ల మనకు సిద్ధిస్తాయి. అవి చేయలేనప్పుడు వాటి పారాయణ ద్వారా ఇలాంటి మంత్రాలన్నీ కూడా ఈ వేదనలో వాటిలో వీళ్ళకి చదవడం వల్ల ఆశీర్వాదంలో చెప్పడం వల్ల మనకి అన్నీ కూడా అన్ని కోరికలు సిద్ధించి మన ఈత కాలంలో కూడా బాగుంటుంది. ఈ సభలోని వాటికి ఎవరైతే యజమానులు కూడా సాకారం చేస్తూ వీళ్ళందరూ ఎవరైతే మనకి శ్రద్ధగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉత్తమోత్తాభివృద్ధిగా సకల సౌఖ్యంలో సంస్థ ఆయాలో చేసే